పరిస్థితి ఏంటి వాళ్ళ రివ్యూస్ చూసి మూవీకి వెళ్ళాలని అనిపిస్తుంది. ఇంత మంచి సినిమాని వాళ్ళు ఇట్లా బ్యాడ్ చేయడం అనేది చాలా అంటే చాలా తప్పు పోయా. నిజం చెప్పాలంటే టైటానిక్ మూవీ కానీ, బాహుబలి మూవీ కానీ అప్పుడు వచ్చినాయి కాబట్టి సరిపోయింది. అప్పుడు వీళ్ళు లేరు ఇంకా నయం. ఇప్పుడు టైటానిక్ షిప్ లో వీళ్ళు ముద్దు పెట్టుకోవడం వల్ల, వీళ్ళు రొమాన్స్ చేయడం వల్లనే బొక్క పట్టేది. వాళ్ళు పెద్ద బొక్క, వాళ్ళ మూవీలు లేకపోతే సినిమా బాగుండేదన్న రివ్యూ కానీ ఇస్తారు వాళ్ళు. భయ్యా పెద్ద మూవీ మాత్రం ఫ్లాప్ అవడానికి కారణం మెయిన్ ఈ 4 యూట్యూబర్స్. నేను ఎవరినైతే thumbnail లో మెన్షన్ చేశానో వాళ్ళు మాత్రమే. ఏంది భయ్య అసలు వాళ్ళ రివ్యూస్ ఏంటి ఎంత దారుణంగా ఇచ్చారంటే వాళ్ళ రివ్యూస్. అవి కూడా సిల్లీ సిల్లీ రీజన్స్ ఉన్నాయి. ఒక్కటి కూడా నాకు జెన్యూన్ గా అనిపించలేదు. మరి మూవీ అంత వరస్ట్ గా ఉందా, అంత లాగ్ ఉందా, అంత అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ ఉన్నాయి, అంత లింక్ లేని సీన్స్ ఉన్నాయి నాకు అనిపించింది భయ్య పర్సనల్ గా. నేను ఇప్పటికి 2 సార్లు చూసిన, నాకు ఒక్కసారి కూడా అసలు ఈ మిస్టేక్స్ ఉన్నాయి ఇది సినిమాలో బాగాలేదు నాకు అస్సలు అనిపించలేదు. వాళ్ళు ఏం రివ్యూ చేశారు భయ్య నాకు అర్థం కాదు. ప్రతి మూవీకి నేను రివ్యూస్ ఇంపార్టెంట్. మన రివ్యూస్ చూసే మూవీకి వెళ్తాం. వాళ్ళ రివ్యూస్ ఆ విషయం వాళ్ళకి తెలిసి, వాళ్ళు ఎంత పెద్ద యూట్యూబర్స్ వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు మన ఇంత పెద్ద సినిమా, అది కూడా ఎంతో ఇన్స్పిరేషనల్ మూవీ, ఇలాంటి మూవీని పట్టుకొని అసలు ఎలాంటి బొక్కలు లేని మూవీకి ఇన్ని బొక్కలు చెప్పడం, జనాలకు అసలు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఆ రివ్యూస్. నాకే అసలు నేను మూవీస్ వచ్చిన దీంట్లో చూడని వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ రివ్యూస్ చూసి మూవీకి వెళ్ళాలని అనిపిస్తుంది. ఇంత మంచి సినిమాని వాళ్ళు ఇట్లా బ్యాడ్ చేయడం అనేది చాలా అంటే చాలా తప్పు భయ్యా. నిజం చెప్పాలంటే టైటానిక్ మూవీ కానీ, బాహుబలి మూవీ కానీ అప్పుడు వచ్చినాయి కాబట్టి సరిపోయింది. అప్పుడు వీళ్ళు లేరు ఇంకా నయం. ఇప్పుడు టైటానిక్ షిప్ లో వీళ్ళు ముద్దు పెట్టుకోవడం వల్ల, వీళ్ళు రొమాన్స్ చేయడం వల్లనే బొక్క పట్టేది. వాళ్ళు పెద్ద బొక్క, వాళ్ళ మూవీలు లేకపోతే సినిమా బాగుండేదన్న రివ్యూ కానీ ఇస్తారు వాళ్ళు. బాహుబలిలో పచ్చబొట్టేసిన సాంగ్ ఎందుకు ఉంది, లేకపోతే ఐటమ్ సాంగ్ ఎందుకు ఉంది, అవి మైనస్లు, దాని వల్ల మూవీ దొబ్బుతుంది అని ఆ రకంగా రివ్యూస్ కూడా ఇస్తారు భయ్య. ఎందుకంటే వాళ్ళు అట్లనే చిన్న అసలు అవన్నీ మూవీకి ఇంపాక్ట్ఫుల్ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎమోషన్ అనేది మనం కనెక్ట్ అవుతాం. సో ఆ విషయం వాళ్ళకి తెలియట్లేదు. సో మూవీలో ఏది ప్లేస్ ఏది మైనస్ అనేది కూడా ప్రాపర్ గా తెలియదు. వాళ్ళకి నచ్చకపోతే అది మైనస్ అని డైరెక్ట్ చెప్తున్నారు. ఈ డైరెక్టర్ గానీ, ఏ హీరో గానీ, సుకుమార్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎన్నో మూవీస్ తీసిన ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళకి తెలియదు ఏది ఎక్కడ ప్లేస్ చేయాలో. వీళ్ళు అందుకే అది బుచ్చిబాబు 6 సంవత్సరాలు కష్టపడ్డాడు ఈ మూవీ కోసం. 6 సంవత్సరాలు ప్రాపర్టీ స్క్రిప్ట్ రైటింగ్ లేకుండా, స్టోరీ రైటింగ్ లేకుండా అయితే ఆయన మూవీ అయితే దిగాడు కదా. వీళ్ళు అసలు పూల చొక్కా అంటే ఎంత వరస్ట్ అంటే ఆయన చాలా వరస్ట్ అసలు. లాస్ట్ ఇయర్ ఏమన్నాడు తెలుసా, మీరు అందరికీ తెలుసు, బాగా వైరల్ అయింది ఆ వీడియో కూడా. ఆయన పూల చొక్క ఏమన్నాడు అంటే నాకు పెద్ద స్టోరీ తెలుసు, మీకు తెలుసా, ఖచ్చితంగా మూవీ బాగాలేదు ఫ్లాప్ అవుతా అని అప్పుడే అన్నాడు. అసలు మూవీ చూడకుండా, స్టోరీ అంతా తెలియకుండా ఫ్లాప్ అయితే ఆయన ఎట్లా అట్లా అంటాడు. ఇప్పుడు కూడా మూవీ బాగాలేదు, వర్త్ కాదు, అంత బడ్జెట్ పెట్టి వేస్ట్, నీకు 80 రివ్యూస్. మన హిందీలో బాలీవుడ్ లో చూసుకున్నా, కన్నడలో చూస్తే ఎంత మంచి రివ్యూస్ ఇస్తారు తెలుసా. ఎందుకంటే వాళ్ళు జెన్యున్ రివ్యూ. వాళ్ళ మూవీలో చూస్తారు, అన్ని పర్ఫెక్ట్ చెప్పారు. మనల్ని ఏంటంటే మొత్తం నెగిటివ్ చేసి పడేయడమే. స్టార్ హీరో మూవీ అసలు ఇంతదాన్ని కూడా నేను మధ్యలో వాళ్ళు మంచి రివ్యూ ఇవ్వడం చూడలేను. వాళ్ళకి రివ్యూ ఇవ్వడానికి రాదు భయ్య. నిజంగా మీకు చెప్తున్నాను, మీరు ఆ రివ్యూస్ పట్టుకొని మూవీకి అయితే వెళ్ళకండి. మీరు మీ ఓన్ గా మూవీ ఎక్స్పీరియన్స్ చేయండి. ఎవ్వరి మాట వినొద్దు, రివ్యూస్ మాట అస్సలు వినకండి మూవీ చూడడానికి వెళ్ళే ముందు. సో మీరు బెస్ట్ మూవీస్ అనేవి ఎప్పుడో రివ్యూస్ దగ్గర దొరకబోయారు. బెస్ట్ మూవీ అనేది మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు అది ఫేస్ చేయాల్సింది. ఒక రివ్యూ చూసి మీరు అది వెళ్తే అక్కడ మీరు స్పాయిలర్స్ తింటారు. స్టోరీ ఎక్కడైతే మీకు స్టోరీ తెలిసిపోతుంది. సో ఇంకా అక్కడ మీకు మూవీ ఎలా అర్థమవుతుంది, నచ్చుతుంది. అసలు రివ్యూ ఎందుకు చూస్తారు భయ్య, మీకు అర్థం కాదు. మూవీ బాగుందా లేదా గది చూడండి, కానీ వాడు చెప్పే స్టోరీ మొత్తం ఏమి, సోది ఏమి, బొక్కలేని అవన్నీ ప్రాపర్ కూడా జెన్యున్ గా నాకు చెప్తున్నా భయ. ఇప్పుడు అన్ని పెయిడ్ రివ్యూస్ అయిపోయినాయి. ఎవరు డబ్బులు ఇస్తే దానికి రకంగా ఇప్పుడు డబ్బులు కావాల్సిన డబ్బులు ఇస్తే అంత మంచి సినిమా నెగిటివ్ చేసి పడతారు. సో రివ్యూస్ అయితే అసలు పట్టించుకోకండి భయ్య మీరు. సో మీరు మెయిన్ గా మూవీ ఒకసారి చూడండి. సో మీకు ఏదైతే పర్సనల్ గా అనిపిస్తే అప్పుడు బుక్ మై షోలోనో లేకపోతే మీరు ఎక్స్పీరియన్స్ చేయండి జెన్యున్ గా. అంతేగాని ఈ రివ్యూస్ ని పట్టుకొని వాళ్ళకి అందరి వాళ్ళు నిజమే చెప్తారు. సో ఈ రోజుల్లో మీకు తెలిసే రివ్యూస్ అందరు ఎట్లా ఉన్నారు, అందరు పెయిడ్ బ్యాచ్ అయిపోయినారు, పేమెంట్ బ్యాచ్ అయిపోయినారు. జెన్యున్ గా నాకైతే ఎవ్వరు అనిపించట్లేదు. ఎందుకంటే నాకు నచ్చిన ద బెస్ట్ మూవీస్ అన్ని వీళ్ళ రివ్యూస్ వల్లనే దొబ్బినాయి. సో నిజం చెప్పాలంటే నార్త్ లో ఇంకా హిందీలో కానీ, లేకపోతే తమిళ్లో కానీ మలయాళం మంచి రివ్యూస్ ఉన్నారు. మన తెలుగులో నాకు తెలిసి వరస్ట్ రివ్యూస్ అంటే మన తెలుగులోనే ఉన్నారు. సో నేను 100% చెప్తున్నా. సో మీ రివ్యూస్ అంటే పట్టించుకోకండి. కలెక్షన్స్ సగం దొబ్బినాయి అంటే అది కేవలం యూట్యూబర్స్ ఇచ్చిన రివ్యూస్ వల్లనే జనాలు అది తీసుకొని మూవీ రియల్ గా అంత బాగాలేదని అయితే మూవీ చాలా మంది వెళ్ళట్లేదు. అవి అస్సలు పట్టించుకోకండి. రివ్యూస్ వీళ్ళు నలుగురిలో ఒక్కరు మంచిగా ఇచ్చినా జనాలకు బాగా మంచిగా రీచ్ అయ్యేది, మూవీ బాగా ఆడేది, ఖచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ అయితే అయ్యేది. సో వీళ్ళ వల్లనే మూవీ దొబ్బిందని నా పర్సనల్ ఫీలింగ్ అయ్యా. సో మీకేం అనిపిస్తుంది? సో వాళ్ళ రివ్యూస్ మీకు నచ్చుతున్నాయా లేదా, వాళ్ళ రియల్ రివ్యూస్ జెన్యున్ అనిపిస్తుందా లేదా అనేది మీకు కామెంట్ చేయండి. సో నాకైతే అస్సలు నచ్చలేదు. వాళ్ళ రివ్యూస్ వల్ల చాలా గొప్ప గొప్ప సినిమాలన్నీ గుడిసిపోతున్నాయని నా ఫీలింగ్. సో ఇది యూట్యూబ్ మీరందరూ
సో మీరు మూవీని మంచిగా అర్థం చేసుకొని మూవీ రివ్యూస్ ఎవరు చూడాలి మీకు తెలుస్తుంది. సో 10 మంది చూస్తే ఎవరి రివ్యూ జెన్యూనో వాళ్ళది మాత్రమే ఇని నమ్మేసి మూవీ అయితే వెళ్ళండి. నా బెస్ట్ సజెషన్ అయితే అసలు రివ్యూస్ చూడకుండా మూవీ చూస్తే ఇలాంటి సినిమాలు గొప్ప గొప్ప సినిమాలు సో మీకు వాటి ఇంపాక్ట్ ఏంటి అనేది బాగా అర్థమవుతది. అప్పుడు మీరు మా 10 మందికి మీరు ఓన్‌గా షేర్ చేస్తారు మీ రివ్యూని. సో నేను ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు మన తెలుగు సినిమాని బతికించాలి. స్టార్ హీరోస్ అందరూ సో ఈ మూవీకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో చేసిర్రు. సో వాళ్ళని ఇంత కష్టపడి 'రామ్ చరణ్' ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయితున్నాయి ఇలాంటి రివ్యూస్ వల్ల. సో నాకు చాలా అంటే చాలా బాధ కలుగుతుంది. సో అందుకే ఇలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకండి. రివ్యూ బాగా లేదు అని చెప్పేటోళ్ళని అసలు పట్టించుకోకండి. ఎందుకంటే ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంది భయ్. నేను ఇప్పటికి 2 సార్లు చూసినా. మా ఫ్రెండ్స్‌తో వెళ్లి మరీ చూసినా. మూవీ అంటే చాలా బాగుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఓకే. మూవీ అయితే నాకు బాగా నచ్చింది. ఒకవేళ మీకు మూవీ నచ్చకపోయినా లేదా రివ్యూ గురించి మీకేమన్నా రాంగ్ తప్పుగా అనిపిచ్చినా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను భయ్యా. థాంక్ యూ.